నిద్రలో ఉన్నప్పుడు పరమాత్మ అవుతుంది మనసు, మెలకువగా ఉన్నప్పుడు జీవుడు అవుతుంది, అంతే. అలా మీ మనసు ఏం చూడట్లేదంటే పరమాత్మను చూస్తుందని అర్థం. ఏం చూడకపోవటమే చూడటం. కదిలి మనిషి అవుతుంది, కలిసి పరమాత్మ అవుతుంది, అంతే. ఇక్కడ మనసు అంటే ఏమిటి చెప్పండి? అటు పరమాత్మలో ఒక భాగం, ఇటు ప్రపంచంతో ఒక భాగంగా ఉంది. ఈ సంబంధం పేరే మనసు అంటే. జ్ఞాని సూపర్ కాన్షియస్తో సంబంధం పెట్టుకోడు, అసలు సూపర్ కాన్షియస్గానే ఉంటాడు ఆయన. కొంత ఇవాళ బోధ ఇంకా ఆయన కత్తి తీశారు. నిసర్గదత్త మహారాజు జ్ఞాన ఖడ్గాన్ని చేశారు. మరి ఇక ముందు ఎలా సాగుతుందో చూద్దాం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిరూపణలు నిసర్గ మహారాజు వారితే జ్ఞానారాయణ పుస్తకంలో 120వ చాప్టరు. అందులో 2వ పేర అయిపోయింది, 3వ పేర. అందరికీ నమస్కారం. 3వ పేరాలో ఏం చెబుతున్నారంటే, మనము జపము ధ్యానము ఎందుకు చేసేదము? అది చైతన్యమును సంరక్షించుకొనుట కాదా? ఏమైనప్పటికీ గుణమే భౌతికమైన మూలమును, మెటీరియల్ ఆరిజిన్ కలిగి ఉన్నది. అది శరీరం యొక్క సారము, దాని ద్వారా తయారు చేయబడి శరీరము ఆహారము వలన తయారు. దేహాత్మ బుద్ధి వలన దీనికి ఆశలు, కోరికలు, భావోద్వేగములు ఉండును. ఇది మంచి సబ్జెక్టే. ఇక్కడ శ్రీ నిసర్గదత్త మహాస్వామి ఏమంటున్నారంటే, మనము జపము ధ్యానము ఎందుకు చేసేదము? పోయినసారి ఇది రోగం అన్నారు. ఇది దేహాత్మ భావన ఒక రోగం అన్నారు. రోగం అంటే మనకి ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం సహజం, మనకి బాధ లేదు కదా. ఏ బాధనుంది? ఆరోగ్యం, బాధ లేదు, సరే హాయిగా ఉంటాం. ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, జబ్బు చేస్తే బాధ వస్తుంది, ఏదో నొప్పో ఏదో బాధ. అది బాధలు మళ్ళీ 2, శరీర బాధ ఒకటి, మనసుకు ఒక బాధ, జబ్బు గురించి ఒక బాధ, ఆలోచన అనుకోండి. సరే, ఏమవుతుంది అప్పుడు? ఎట్లా పోవాలి? అనారోగ్యం సాధికంతా మందులు అవి వదిలిపెట్టినా ముందు అప్పటిదాకా సహజంగా ఉన్న ఆరోగ్యం వైపు చూడని వాళ్ళం ఇప్పుడు ఆరోగ్యం అని ఒకటి ఉందని చూస్తాం కదా. అప్పటిదాకా అసలు ఆరోగ్యం ప్రశ్నే రాదు. వస్తుందా? జబ్బు రాగానే ఆరోగ్యం కోసం చూస్తాం. 2 విషయాలు. సరే, మనము జపము ధ్యానము ఎందుకు చేసేదము? ఈ మాటలో అర్థం ఏమిటంటే, జపం ధ్యానం మనం ఎందుకు చేస్తామంటే నన్ను నేను తెలియాలని ఒకటి ఉద్దేశం. ఇకపోతే మనకి లౌకిక జీవనంలో కోరికలు ఉంటాయి. కోరికలు అంటే జీవనం ఉందిగా, ఏవో ఇబ్బందులు, బాధలు, కష్టాలు, సుఖాలు. ఈ సంసారం కోసం ఏదో జపమో ధ్యానమో చేస్తాం కాదా? ధ్యానం అంటే ఒకటేమో సరే పరమాత్మ గురించి వచ్చే ఒక ఆలోచన అనుకోండి, కానీ లౌకిక సంబంధమైన విషయాల్లో కూడా ఒకటే ఆలోచన ఉంటే ధ్యానం అంటారు. ఏమిటిరా పరధ్యానంలో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒకటి ఆలోచన తీవ్రంగా ఆలోచిస్తున్నాడు, ఒక ఆలోచన ఏదో
అంటే అమ్మాయితో నాకు పెళ్ళి అవుతుందా అవదా, అది ధ్యానమే. నాకు ఈ ఉద్యోగం వస్తుందా రాదా, నేను అనుకున్న ఉద్యోగంలో నాకు ఇల్లు కట్టుకుంటానా లేదా, ఆరోగ్యం బాగవుతుందా బాగోదా, ఒకటే ఆలోచన అదే ఏకంగా ఉంటే అది ధ్యానమేగా. అంటారుగా మాటల్లో. పరధ్యానం ఏమిటంట, రకరకాలుగా అంటారు. ఏం ఆలోచిస్తున్నావు ఏంటో, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. అప్పట్లో వీడియోలో వచ్చేది రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నాం, మా ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేద్దామని. అదే సరదాగా అన్నారు, ఏంటి ధ్యానం చేస్తున్నావు ఏంటంటే, ఒకే ఆలోచన మీద మనసు పెట్టడం ధ్యానం అని అంటారు. అంతే ధ్యానం అంటే. అది 2 రకాలని చెప్పా కదా, దైవం కోసం కానీ మనము జపము ధ్యానం ఎందుకు చేసేదము, అది చైతన్యమును సంరక్షించుకున్నట్టు కాదా. చైతన్యం సంరక్షించుకోవటం అంటే అర్థం ఏంటంటే, మనకి చిన్న మాటల్లో చెబుతుంది, తేలిగ్గా అర్థం చేసుకోండి. మనము చైతన్యాన్ని రక్షించుకోవటం కోసమే కదా ధ్యానం జపం చేసేది. మనకి లేవగానే మెలకు రాగానే ఇంకా జీవనం ఉంది కదా, జీవనం కోసం ఏం చేస్తాం, జీవనంలో కష్టాలు సుఖాలు ఉంటాయి కదా, ఏం చేస్తాం దానికోసం, పని. సరే, మనసుతో చేసేది ఏంటి సదంజన్ గారు, ఏం చేస్తాం, ఇందాక చెప్పిందే ఆలోచిస్తాం కదా ఆలోచిస్తాం కదా. మనసు ఏం చేస్తుంది, పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది, పని గురించో లేకపోతే పని ఫలం గురించో, ఏదో అనుభవం గురించో ఏదైతే ఆలోచన చేస్తాం కదా. మెలకు వచ్చాక ఈ సంసారం కోసం, ఇదంతా సంసారమే, దానికోసం మనసు ఏం చేస్తుంది, ఆలోచన చేస్తుంది. చైతన్యం, అది చైతన్యం అంటే సుధీర్ గారేగా. మనము జపము ధ్యానము ఎందుకు చేసేదము, అది చైతన్యమును సంరక్షించుకోవటం కోసం కాదా. చైతన్యమును సంరక్షించుకోవటము అంటే ఒకటేంటంటే దాని కొనసాగింపదే, అదొక మాట ఉంది. రెండోది ఏమిటి, మనకు బాధ వద్దు, సంతోషం కావాలి, అది చైతన్యమే. ఎవరో బాగున్నాడు, వాడిని కష్టపెట్టాలి, అది కూడా చైతన్యమే. ఈ మనసు కదిలే కదలికి చైతన్యం అంట. నీకు తేలిక సముద్రం ఉంది కదా, చూసామా మనం, చూసాం. సముద్రంలో ఏముంటాయి, అలలు వస్తుంటాయి. అల ఒకటి వస్తుంది, అదే పెద్ద అల చిన్న అల ఉంటుంది అనుకోండి. ఏం చేస్తుంది అలా, అక్కడి నుంచి ఇటు వస్తుంది, ఇటు నుంచి మళ్ళా వెనక్కి. సముద్రం వచ్చి సముద్రంలో అలను చూసాం కదా, సముద్రాన్ని చూసాం, అల చూసాం. అల ఏం చేస్తుంది, అక్కడ ఉంటుంది, ఇటు వస్తుంది, ఇటు కలుపుతుంది, అటు కలుస్తుంటుంది. అల ఏం చేస్తుంది, ఇటు సముద్రాన్ని ఇటు ఒడ్డుని కలుస్తుంటుంది, ఒడ్డు అందాం అలా. ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పండి, సముద్రమే వచ్చి అల రూపంలో ఒడ్డును కలుస్తుంది, మళ్ళీ సముద్రంలో కలుస్తుంది అనుకున్నాం. అలా అందాం, సముద్రమేగా. అట్లానే మనకు మనసు అంటున్నాం కదా, మనసు ఏం చేస్తుంది, మెలకు వచ్చాక, అంటే మెలకు అంటే కదలటం, వచ్చి ప్రపంచంతో కలుస్తుంది, దాన్ని చైతన్యం అంటే ఇగో ఇది. మళ్ళీ ఏం చేస్తుంది, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా ఈ మనసే అలా ఆట అయినప్పుడేమో సముద్రంతో సంబంధం పెట్టుకుంది, పూటైనప్పుడేమో ఒడ్డుతో సంబంధం పెట్టుకుంటుంది, సముద్రంలో నీళ్లు. డాక్టర్ గారు ఫాలో అవుతున్నారా. మనసు అంటే ఏమిటి అంటే, ఈ సంబంధం పేరే మనసు అంటే. ఒక ప్రక్రియ ఉండాలిగా, ఇటు ఒడ్డుకి అటు సముద్రానికి, అలానే ఒక ప్రక్రియ వల్లే అటు ఇటు కదిలిందని చెప్పడానికి. అదే చైతన్యం అంటే. మనసు చైతన్యం అంటే మన స్పృహ
మన తెలివికి కాసేపు ప్రపంచం తెలుస్తుంది, ఆత్మ తెలియకపోయినా పర్లేదు, ఆ తెలియపోవటమే ఆత్మ అనుకుందాం. నిద్రలో ఏం తెలియట్లేదు కదా, మెలకువలు అన్నీ తెలుస్తున్నాయిగా, ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. మెలకు అంటే అన్నీ తెలియటం, నిద్ర అంటే ఏం తెలియకపోవటం, అంతే కదా. కానీ ఆ తెలియపోవటాన్ని ఆత్మదర్శనం, పరమాత్మతో ఉన్నారు అంటున్నారు. తెలియపోవటం భగవద్ దర్శనం ఎందుకండి అంటే, తెలియకపోవటం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, దీంతో సంబంధం పెట్టుకోవట్లేదు కదా, అదేగా తెలియకపోవటం అంటే. దీంతో సంబంధం లేకపోవటమే దాంతో సంబంధం ఉండటం, అంతవరకే తెలియకపోవటం అంటే. ఇప్పుడు అల లేదనుకోండి, ఈ మన కాళ్ళ దాకా వస్తాయి. పిల్లలు సముద్రం దగ్గరికి వెళ్ళాక అట ఒడ్డు నిలబడతారు, ఒడ్డు నిలబడి కాళ్ళకు వచ్చి తాగుతుంటే ఆట సంతోషం. ఒకవేళ అల రాలేదు, వీళ్ళే అలల దగ్గరికి వెళ్తారు. పెద్ద అల అయితే అట్లా తల ఉంచితే మీద నుంచి వెళ్తే అది ఆట. అట్లా అలా ఏం చేస్తుంది చెప్పండి, అలా సముద్రానికి ఒడ్డుకి ఉన్న సంబంధాన్ని తెలిపే ఒక కదలిక, ఆటు పోటే కదా. అలాంటి ఏముంది, సముద్రమేగా. అలా సముద్రంలో ఒక భాగం, అలా సముద్రంలో ఒక భాగం, అలా ఉంది అది. ఇక్కడ మనసు అంటే ఏమిటి చెప్పండి, అటు పరమాత్మలో ఒక భాగం, ఇటు ప్రపంచంతో ఒక భాగంగా ఉంది. ఈ సంబంధం పేరే మనసు అంటే. చైతన్యము అంటే రెండు కలయికని కలిపేది. మీకు అర్థమైందా? తేలిగ్గా ఉందా, కష్టంగా ఉందా? లక్ష్మి గారు కష్టంగా ఉందా? ఒక తేలికది. మెలకు వస్తేనేగా ప్రపంచం తెలుస్తుంది. మెలకు పోతే ఏం తెలుస్తుంది? నిద్ర తెలుస్తుంది. మెలకు పోతే నిద్ర ఏమిటో తెలుస్తుంది, మెలకు వస్తే ప్రపంచం ఏమిటో తెలుస్తుంది. నిద్ర తెలియటం పేరే పరమాత్మ తెలియటం. పరమాత్మ తెలియటం అంటే అర్థం ఏంటంటే, ఆత్మదర్శనమైన వాడికి ఇంక ఈ ప్రపంచం ఏం తెలియలేదు. ఊరికే ఒక మాట అంటారు, జ్ఞానికి మనతో మాట్లాడుతూనే సూపర్ కాన్షియస్లో ఉంటాడు, ఆ సంబంధం పెట్టుకుంటాడు, మనతో మాట్లాడు. అది వ్యవహారిక సత్యమే. జ్ఞాని సూపర్ కాన్షియస్తో సంబంధం పెట్టుకోడు, అసలు సూపర్ కాన్షియస్గానే ఉంటాడు ఆయన. వారి అనుగ్రహం ఏం చేస్తుంది అంటే, పిల్లల కోసం ఆట కోసం ఆలోచనట్టుగా, ఆట కోసం ఆలోచనట్టుగా, సంతోషపెట్టడానికి ఆలోచనట్టుగా పరమాత్మ యొక్క అనుగ్రహం అటు గురువు అనుగ్రహంతో జ్ఞాని, ఆయన అనుగ్రహం ఊరికే అట్లా వచ్చి కనపడి వెళ్తుంది. దేంతో సంబంధం పెట్టుకోడు ఆయన బాడీ కాన్షియస్ లేదు, ప్యూర్ కాన్షియస్తో కూడా సంబంధం పెట్టుకోడు. యూనివర్సల్ కాన్షియస్ అని ఉండదు, వ్యవహారిక సత్యమే అది. మీకు అర్థమైందా? అలానే మాట అర్థమైతే మీకు, అలాంటిదే మనసు, అలాంటిదే మనసు, అలాంటిదే మనసు. మనసు అంటే అలా అనుకోండి. అలా ఏం చేస్తుంది, సముద్రంతోనూ సంబంధం ఉంది. కాసేపు ఏం చేస్తుంది, వచ్చి ఒడ్డుతో సంబంధం పెట్టుకున్నట్టుగా ఉంటుంది, మళ్ళీ వెళ్ళి నీళ్ళలో కలిసిపోయింది నిద్రలాగా. నిద్రపోయినప్పుడు ఏమంటాం మనం, అలా వెళ్ళి కలిసిపోయినప్పుడు ఏమంటాం, అలానే సముద్రము అంటారు. ఒడ్డుకు వచ్చినప్పుడు దాని పేరేంటి, అలా అంటారు. మెలకువ నిద్రలో ఉన్నప్పుడు పరమాత్మ అవుతుంది మనసు, మెలకువగా ఉన్నప్పుడు జీవుడు అవుతుంది, అంతే. అలా అంటే ఏం లేదు సంబంధము. అర్థమైందా? కష్టంగా ఉంది. వేదాంతం అంటే ఏదో స్పిరిచువాలిటీ, ఆ భగవంతుడు అనగానే ఇదేదో కాని భాష, అవి వేర్లేండి, ఏం మన మాటలే, అర్థమైతే చాలు. పిల్లలతో సినిమాకి వెళ్ళామనుకోండి, వాళ్ళకు పాపకాన్నం కొని పెట్టారనుకోండి, పాపకాన్నం తింటుంటారు, ఇటు చూస్తారు. మనమైనా అంతే, ఇటు చూస్తారు. సీన్ రాగానే అటు చూస్తారు, మళ్ళీ ఇటు రాగానే ఇటు చూస్తారు, మళ్ళీ అటు చూస్తారు. ఇదే అలా సంబంధమే. ఇప్పుడు అటు సినిమా ఉంది, ఇది ఏం లేదు, ఏం లేని దాన్ని చూడటమే పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనం అంటే ఏదో చూడటం కాదు, అక్కడ వెలుగు, అక్కడ రూపం, అది ఉత్తల అనే మాట. అది ఏం ఉండదండి. భగవద్ దర్శనము అంటే అందరికీ ఏం జరుగుతుందో దాన్నే భగవద్ దర్శనం అన్నారు. జ్ఞానులు అంటూ విడిగా ఏం లేదు. మీ మనసు ఏం చూడట్లేదంటే పరమాత్మను చూస్తుందని అర్థం. ఏం చూడకపోవటమే చూడటం, ఏం తెలియపోవటం కూడా తెలియటమే కదా.
ఏం తెలియట్లేదని తెలుస్తుంది, తెలిస్తే తెలుస్తుంది. రాజుగారు ఏమో నీకు అర్థమవుతుందో తల్లి. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? మనకు మెలకు వస్తుంది. మెలకు అంటే కాన్షియస్ సంబంధం దీంతో పెట్టుకోండి. మైండ్ అంటారు దాన్నే. సైక్రాటిస్టులు అయితే మైండ్ అంటారు. అలా ఇది మనము జపము ధ్యానము ఎందుకు చేసేదము? అది చైతన్యమును సంరక్షించుకున్నట కాదా? బతికున్నాడని ఎటు చెబుతాం? యువతల సంబంధంలోకి వస్తే కోమాలో ఉన్నాడు పేషెంటు, బయటికి రావాలండి కాన్షియస్లోకి వస్తే కానీ ఏం చెప్పలేమని వాడు కూడా ఏం చెప్పాలన్నా వాడు రావాలి, వీడు చెప్పటం కాదు. డాక్టర్ ఏం చెప్పలేమనేది సరే, ముందు వాడు ఏదైనా చెప్పాలన్నా వాడే కాన్షియస్లోకి రావాలి. డాక్టర్ కాన్షియస్లోనే ఉండాలి, వాళ్ళు కాన్షియస్లో ఉండాలి, అందరూ కాన్షియస్లోనే ఉండాలి. కాన్షియస్ మనసు అనే అల రూపంలో ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటుంది, కరిగి పరమాత్మ అవుతుంది, కదిలి మనిషి అవుతుంది. కదిలి మనిషి అవుతుంది, కలిసి పరమాత్మ అవుతుంది అంతే. ఇప్పుడు మీకు నిద్రలో ఏం తెలియట్లేదు కదండి, ఏం తెలియట్లేదుగా, తెలుస్తుంది ఏమన్నా నిద్రలో? ఆ తెలియకపోవటం పేరే జ్ఞానం. అంటే ఏం తెలియదు దేనికి? నిద్రకి. అంటే దేనికి? అంటే మనసుకి. మనసుకి ఏం తెలియకపోతే ధ్యానం. మనసుకి ఏదైనా తెలిస్తే ధ్యానం ఎట్లయితుందో ఆలోచన అవుతుంది. ఇప్పుడు మీ మనసుకు ఏదైనా తెలుస్తుంది అనుకోండి, అది ఆలోచన అంటారు. ఏం తెలియట్లేదు అనుకోండి, అది ధ్యానం అంటారు. పేర్లు మారిపోయి రివర్స్, వరుస ఏం లేదు అక్కడ. వికటిక విలాగా. వికటకం తిరిగేస్తే మళ్ళీ వికటికవే అవుతుంది, మళ్ళీ తిరిగేస్తే మరిగేసి తిరిగేసినా కూడా అది వికటికవే. ఇప్పుడు మనకి మెలకు రాలేదనుకోండి, చచ్చిపోయారంటారు. మనసు లేకపోతే చచ్చిపోయారంటారు. మనసు ఉంటే బతికున్నాడు అని అంటారు. మైండ్ ఉంటేనే ఉపయోగం. లేకపోతే కొన్నాళ్ళు చూసి ఏం లేదండి ఇక మరి మీ ఇష్టం, మరి ఉంచమంటే ఉంచుతాం, వెంటిలేటర్ తీయమంటే తీస్తామంటారు. ఇక్కడేమో లీటర్లు డబ్బులు ఖర్చు అవుతుంటాయి. మరి తీద్దామంటే బాధ, ఆశ ఉంటుంది, బతుకుతాడో మాట్లాడతాడో లేచి. మొన్న ఎవరు చచ్చిపోతే ఆ పిల్లలు పోయి ఏడుస్తారు, అమ్మ లేచి ఆవకాయ పెట్టమ్మా, వీడికి ఆవకాయ కావాలి. ఆవకాయ వచ్చు, ఆవకాయ మా అమ్మగారు. మా అమ్మ పోయిందని బాధ కాదు, ఆవకాయ లేదని బాధ. ఇప్పుడు రీల్స్ అనే పెళ్ళిళ్ళు అంటే భయంగా ఉందండి చాలామంది. నన్ను ఎవరినో తీసుకెళ్ళి ఫోటో దిగుదామన్నట్టు. ఆయన వెనక్కి సముద్రం వైపు నిలబడి ఫోటో తీస్తున్నాడు. అట్లా ఉన్నవాడిని ఉన్నట్టు తెలిసింది అందులో. ఎట్లా ఒడ్డు పడ్డాడు. జాగ్రత్తగా ఉండాలి తర్వాత మరి. అదే మనసు అంటే అదే. పడుతున్న వాడిని లాగేది మనసే, ఉన్నవాడిని నెట్టేది కూడా మనసే. ఇంతే, దీని పని ఇంకేం లేదు. చంపుదాం అనుకుందండి, లోపలికి దోస్తాం. బతికిద్దామంటే బయటికి రావుతాం. ఇప్పుడు మనసు అంటే ఏమిటి? బతుకుదామంటే బయటకు వస్తాడు, చచ్చిపోదామంటే లోపలికి దిగుతాడు. మనసు రెండు పనులు చేస్తుంది. దీని పేరు మనసు. అంటే సంబంధం, రిలేషనే మైండ్ అంటే. మైండ్ అంటూ ఏం లేదు, రిలేషన్. కానీ పరమాత్మతో రిలేషన్ ఏం లేదు. నో రిలేషన్ ఈజ్ రిలేషన్ అక్కడ. నో మైండ్ అంటేనే రిలేషన్ అక్కడ. పరమాత్మతో రిలేషన్ అంటే నో మైండ్ అని. మైండ్ అంటే దీంతో రిలేషన్. కాబట్టి ఇప్పుడు మనకి చైతన్యం ఏం చేస్తుంది అంటే అటు వచ్చిపోతుంటుంది, అనే జీవనం అంటాం. అయితే మనం జాపము ధ్యానము ఎందుకు చేసేదము? అది చైతన్యమును సంరక్షించుకొనుట కాదా అంటే ఇక్కడ వీరి మాట ఏంటంటే, మనకు కష్టం వచ్చింది, ఏం చేస్తాను చెప్పండి? కష్టం వస్తే బాగుపడాలనేగా చెప్పండి. ధ్యానం భక్తి అదంతా భయం వల్లే కదా. ఇప్పుడు సంరక్షించుకోవటం కోసమేగా జపం చేస్తున్నాం. సుఖము ఏదో బాధ పోవటానికి ఏదో తలుచుకుంటాం కదా. చైతన్యాన్ని రక్షించుకోవటం అంటే అర్థం ఏమిటి అంటే అది కాపాడుకోవటం, మనని మనం కాపాడుకోవటం. ఉలిక్కి పడతాం కదా నిద్రలో కూడా, మంచం చివరికి వెళ్తాం, ఆ డొల్ల పోయి గబుక్కుని సరి చేసుకొని వదులుకు వస్తాం. రక్షించుకోవటం అంటే కాపాడుకోవటానికి ఒక రకమైన కాపాడుకోవటం. మందు ఎందుకు వాడతాం? జబ్బు దక్కటానికి అన్నట్టుగానే మనం జబ్బు ఎందుకు చేస్తామంటే ఆ మనసులో కష్టం పోతే శాంతి వస్తుంది కదా, అంతే.
ఏమైనప్పటికీ ఈ గుణమే భౌతికమైన మూలము. ఇక్కడ అసలు అద్భుతమైనటువంటి యోగ రహస్యాలు చెబుతున్నారు ఈయన శ్రీ నిసర్గదత్త మహారాజు. ఈ గుణమే భౌతికమైన అంటే మెటీరియల్ ఆరిజిన్ అంటున్నారు దాన్ని కలిగి ఉన్నది. ఈ గుణమే భౌతికమైన మూలమును కలిగి ఉన్నది. అంటే అది శరీరం యొక్క సారము ద్వారా తయారు చేయబడి, శరీరము ఆహారం వలన తయారైన దేహాత్మ బుద్ధి వలన ఆశలు కోరికలు ఉండను. తేలిగ్గా అర్థమయ్యేట్టు చెబుతాయి. ఈ సారాంశం ఏమిటంటే ఆల్మోస్ట్ అయిపోయింది పేర. చైతన్యము తన్ను తాను కాపాడుకుంటుంది. సరే అయింది. ఇది వదిలిపెట్టాడు. సరే కాపాడుకోవటం చచ్చిపోవటం వదిలిపెట్టాడు. అసలు జపం ధ్యానం ఎందుకు చేస్తాం? మీరు అనేది ఏమిటంటే నువ్వు కష్టం వస్తే జపం చేస్తావు, భయం వస్తే జపం చేస్తావు. అందులో భయం ఉంది కదా, అందులో స్వార్థం ఉంది, ఆ భక్తి ఎక్కడ ఉంది, అది చెప్పట్లేదండి ఆయన. నిసర్గదత్త మహారాజు ఎప్పుడు కూడా జ్ఞానులు అది చెప్పరు. అట్లా విమర్శ చేయడు జ్ఞాని. మూలం చూడమంటున్నా. శ్రీ నిసర్గదత్త మహారాజు కానీ భగవాన్ కానీ సద్గురుదేవులు కానీ ఏం చెబుతారంటే మూలాన్ని చూడండి అంటారు. మామూలుగా అయితే నీ భక్తి ఎక్కడుంది, నీకు భయమే కదా, దేవుడు అంటే భయం ఉండమంటే నువ్వు పూజలు చేస్తున్నావు, అది భక్తి ఎట్టయితుంది. ఇవి మామూలు వ్యవహారంలో వచ్చే విమర్శలు అవి, అది కాదు. మూలం చూడండి అంటున్నారు. ఏమంటున్నారంటే ఈ గుణమే భౌతికమైన మూలం, మెటీరియల్ ఆరిజిన్ కలిగి ఉన్నది. అంటే ఏమంటున్నారంటే తేలిగ్గా అర్థం చేసుకోండి. మనం ఏ పని చేయాలన్నా మనకి పొద్దున్న ఏం రావాలి చెప్పండి? పాలు రావటం కాదు, పాలు పెరుగు కూరలు మెలకు రావాలి. ఫస్ట్ కాలు అదే కదా, తర్వాత నేచర్ కాలు. ఫస్ట్ కాలేంటి? మెలకు కదా. ఆ తర్వాత ఏం చేస్తారు? ఏదో చేయొచ్చు. పూజ చేసేవాడు పూజ చేసుకుంటాడు. ఎవరికి ఏ పని ఉందో పని చేసుకుని ముందు మెలకు వచ్చాక తర్వాత ఎవరు ఏం పని చేస్తారో చేసుకుంటారు. పూజ చేయాలన్నా దాంతోనే, పని చేయాలన్నా దాంతో, మెలకు వచ్చాకనే. అర్థమవుతుందా మీకు? సరే, మీకు ఫస్ట్ ఏం రావాలి? సరేగా, మెలకువే పని చేస్తుందా? మన మెలకువే పని చేస్తుందా అండి? మరి పని చేసేది ఎవరు? సరే ఆలోచన వచ్చింది అనుకోండి, ఆలోచన వచ్చాక పని చేయాల్సింది ఎవరు? దేహం కావాలి. తేలిక చిన్నగా వినండి, నిమ్మళంగా వినండి. అర్థమవుతుంది హాయిగా. ఇవాళతోనే ఈ ప్రయాణం పూర్తి అయిపోతుంది. అర్థమైతే ఇవాళతోనే మనందరికీ మెలకు వస్తుంది. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, యోగి అయినా, చివరికి దేవుడైనా. అందుకనే ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు. కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే. అవి వేదాంతపరంగా చెప్పే మాట. నారాయణమూర్తి కళ్ళు తెరిస్తే ఫలానా మాసంలో ముక్కోడే కాదు కళ్ళు తెరుస్తారు. ఫలానా తెరియటం మోయటం అంటే మీరు అర్థం చేసుకోండి. మీకు మెలకు వచ్చాక ఏమొస్తుంది? ఆలోచన వస్తుంది. ఆలోచన ఎందుకు వస్తుందండి? ఆలోచన ఊరికే వస్తుంది, ఏదో పని కోసమేగా, పని కోసమేగా ఆలోచన వచ్చేది. అమ్మ దేంతో చేస్తారే? నాకు మెలకు వచ్చింది, ఆలోచన వచ్చే పని పోదు, దేహం కావాలి. అయిందండి. ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు ఆయన. యువతలు వదిలిపెట్టండి. ఇక మెలకువ ఆలోచన వదిలిపెట్టండి. దేంతో పని చేస్తున్నారు? అసలు పని చేయవలసింది ఏమిటి? దేహమేగా. ఇక్కడ వీరు చెప్పేది ఏంటంటే కొద్దిగా సంయమనంతో చూస్తే రమణ భగవాన్ చెప్పిన బోధ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి దేహము, ప్రపంచము ఒక్కసారే వస్తాయి మెలకువకి. ఒక్కసారి కలిసే కొడతాయి. ఇదొకసారి అదొకసారి కాదు. ఇప్పుడు మనకేమంటున్నామంటే చిన్నాళ్ళ బోధలో మెలకు వచ్చాక దేహం తెలుస్తుందండి అంటున్నాం. ఇక్కడ కొద్దిగా మనకు కొంచెం ప్రయాణం పూర్తయితే దేహం తెలియటం అంటేనే మెలకు రావటం, మెలకు రావటం అంటేనే దేహం తెలియటం వేరు కాదు. మెలకు అంటే దేహం తెలియటమే. దేహం తెలిసింది కాబట్టి అప్పుడు మీకేమనిపిస్తుంది? ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇంక మెలకు తీసేయండి, కాన్షియస్ తీసేయండి. ఇంకా పదాలు వద్దు మనకి. దేహం వచ్చింది, క్రియాత్మకమైంది. రాగానే ఏం చేస్తుంది? అప్పుడు ఆలోచన వస్తుంది. ఫస్ట్ దేహం వచ్చాకనే ఆలోచన వస్తుంది. ఏమొచ్చాక వస్తుంది?
ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? మెలకు వచ్చాక దేహం తెలుస్తుంది, అది వదిలిపెట్టండి. ఆ పాఠం అయిపోయింది. ఇక ఇప్పుడు పాత పాఠాలు చెప్పుకోకూడదు. పప్పన్నం, కూరన్నం, పచ్చడన్నం, చారన్నం, మజ్జిగన్నం అలా వెళ్ళిపోవాలి. మజ్జిగన్నం, తర్వాత చారన్నం, తర్వాత పచ్చడన్నం, తర్వాత కూరన్నం, చివరికి పప్పన్నం తినం కదా. దానికి ఆర్డర్ ఉంది, దానికి ఆర్డర్. ఇప్పుడు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి ఎవరో వాళ్ళ అమ్మగారికి బాగా ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, జబ్బు చేసింది. కృష్ణమోహన్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ కృష్ణమోహన్ గారు ఏం చేశారంటే టానిక్ ఇచ్చారు. ఆ టానిక్ ఇచ్చి అమ్మగారికి వేయండి, వేస్తే సరిపోదు, కానీ వేసే ముందు ఊపండి, కదపాలి, కుదపాలి. ఎందుకంటే దాంట్లో కలవాలి, మొత్తం కలవాలి. చారని కలుపుకుంటా, ఏదైనా కలుపుకుంటా, అంత మొత్తం సారం అంతా ఉండాలి, అలా తేరుకుంటుంది. కాఫీ కూడా అంతగా తేరుకుంటుంది కదా, తేరుకుంటే కాదు, కలిసి ఉంటేనే మనకి. సరే వాడు ఏం చేశాడంటే, డాక్టర్ గారు అంటే గౌరవం, భక్తి బాగానే ఉంది, ముందంటే కూడా గౌరవం, అంతా బాగానే ఉంది. తల్లి గారికి రాగానే ఆ తొందరలో పాపం తగ్గాలని చెప్పి టానిక్ వేసాడు. తాగింది ఆవిడ. తాగాక చెప్పిన మాట గుర్తొచ్చింది. డాక్టర్ కృష్ణమోహన్ గారు ఇట్లా కుదిపి కదా వేయాలన్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? లోపల పెడిపోయింది, మందు కలపాలి. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? ఇక తల్లి మట్టి ఊపాడు, ఉన్నప్పుడు కాస్త ప్రాణం కాస్త పోయి. అంటే మందు లోపల కలవాలా, మందు ఇక్కడ సీసాలో కలవాలా? సీసాలో కలిసిన మందు ఉపయోగం, కానీ మందు లోపల కదిపి ఊపితే వచ్చి కలిసే మందు ప్రయోజనం లేదు. మీకు తేడా అర్థమవుతుందండి? ఇట్లా ఈ మందు లాంటిదే ఇక్కడ కూడా. ఇప్పుడు మొదటి పాఠం అయిపోయి, ఇంకా మెలకు వస్తే దేహం తెలుస్తుంది, దేహం తెలిసాక ఆలోచన వస్తుంది, ఆలోచన వచ్చాక ప్రపంచం, ఇవన్నీ వదిలిపెట్టాయి. ఫస్ట్ భగవాన్ సూత్రాన్ని తీసుకొచ్చుకుంటే అప్పుడు మనకి నిసర్గదత్త మహారాజు అర్థమవుతారు. మీకు దేహం వచ్చిన తర్వాత దాన్ని తెలివంటాం. దేహం తెలియటం కాదు, తెలివంటేనే దేహం అనుకుందాం, తేలిక చేసుకుంటాం. ఆ దేహం వచ్చాక మీకు వచ్చింది ఏముంటుంది? ఆలోచన వస్తుంది. ఆలోచనకు పనిలోకి వెళ్ళిపోతాం. ఏం పని? ఏ పనైనా రాజుగారు తేలిక చెప్తారు. ఏం పని? పూజ అయినా, ధ్యానమైనా, జపమైనా, ఏ పనైనా, వంట పనో, ఇంటి పనో, ఏ పని అయితే మీకు ఫస్ట్ ఏం రావాలి? శరీరం వచ్చిన తర్వాత శరీరానికి ఆలోచన వచ్చా, అంతేగా. శరీరం వచ్చాక ఆలోచన. పిల్లాడు ఉన్నాడు, పుట్టాడు, శరీరం వచ్చిందా రాలేదా? ఎరుకుందా లేదా? ఇది అంతా కాదు. వాడికి శరీరం ఉన్న స్పృహ బుద్ధి వచ్చాక కానీ మిగిలిన కథ మొదలవదు. ఇదే ముఖ్యం అండి. మొత్తం ఇక్కడే ఉంది కథ అంతా. ఇది చెబుతున్నారు చూడండి ఎంత బాగా. మీరు పూజ అయినా, మీరు జపమైనా, మీరు ధ్యానమైనా, వంట పనో, ఇంటి పనో, ఏమన్నా కొట్టాలో, చంపాలో, మీకు ఏది రావాలి చెప్పండి? ఫస్ట్ ఇది రావాలి. వచ్చాక ఏం రావాలి? మీకు దేహం ఉందిలేండి, ఏం రావాలి? నెక్స్ట్ పని జరగాలంటే ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినా మళ్ళీ ఏమి ఉండాలి? ఇది ఉండాలి. మొత్తానికి ఇదే కదా. ఇది ప్లస్ ఆలోచన, ఇంకా ఎరుక, అవన్నీ వదిలిపెట్టండి. డాక్టర్ గారు మీరు ఫాలో అవుతున్నారా? దగ్గరికి వస్తున్నాం అనే దాని అర్థం. నీకు అర్థమైందా నాన్న? అది ఎందుకంటే ఆ పిల్లాడిని అడిగితే నీకు అర్థమైందా బుడ్డి తల్లి? అది వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కాదు. కంపేర్ చేసుకోవాలి. అప్పుడు మనం బాగా, వాళ్ళకే అర్థమైంది, మనకు అర్థం కాకపోవటం ఏంటి? సో మీకు అర్థమైంది, నాకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మన బాధ అంతా గొడవ ఏంటంటే, మాకు అర్థం కావట్లేదు, నేనెవరు తెలియట్లేదు, ఎరుకు తెలియట్లేదు, తెలియట్లేదు, చైతన్యం తెలియకపోతే తెలియదు. మీకు తెలియకపోతే తెలియకపోదు. ఇది తెలుస్తుందో తెలియట్లేదా? దేహం తెలుస్తుందో తెలియట్లేదా? దేహానికి అన్నీ తెలియటం తర్వాత, దేహం తెలిసాకనే మిగిలిన తెలిస్తే, దేహానికి అవి తెలియటం ముఖ్యమా, అవి దేహానికి తెలియటం ముఖ్యమా? మీరు ఇటు పోతున్నారు, వెనక ఎవరో ఉన్నారు, దేహానికి తెలుస్తూనే ఉంటుంది. మీకు కదా తెలియాలి, దేహానికే తెలియాలి, ఈ కళ్ళకి వీటికి తెలియాలి. ఇప్పుడు వీరు అనేది ఏంటంటే, చూడండి ఎంత బాగా చెబుతున్నారు. మెటీరియల్ ఆరిజిన్ అంతా మెటీరియల్లోనే ఉంది. ఆరిజిన్ వదిలిపెట్టండి. శరీరము ద్వారా ఆహారము వలన తయారు, దేహాత్మ బుద్ధి వలన ఆశలు, కోరికలు, భావోద్వేగములు ఉండును.
ఇక్కడ మొన్నటి దాకా మనం ఏం చెప్పుకున్నాం, నేనన్న స్పృహకి దేహాత్మ దీని దేహం అన్న భావానికి ఇవన్నీ వస్తున్నాయని అంటున్నాం కదా. ఇప్పుడు మనకేం అర్థం కావట్లే, ఎరుక అర్థం కాలేదు, దానికి దేహంతో సంబంధం వచ్చింది, వచ్చిన తర్వాత నేను దేహం అనే భావం వచ్చింది, ఇది మనకు అర్థం కావట్లేదు. పర్లేదు, ఏం కొంప మునిగిపోయింది లేదు, తేలిక అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను మీకు కనపడుతున్నానా? దేనికో ఎరుకకి అని చెప్పకండి. ఎరుక అయితే మీకు ఎరుక గురించి తెలిస్తే ఎరుకగా అని చెప్పచ్చు, దేనికేగా అంతే. ఇది ఎప్పుడు వచ్చింది అనేది, ఇది ఎప్పుడు వచ్చిందో అది ఎప్పుడు వస్తే ఏముంది, దీనికి ఎప్పుడు తెలిసిందో అప్పుడు, దీనికి తెలియటం దగ్గర నుంచి మొదలుపెట్టి దీనికే తెలియటాన్ని మెలకు అన్నాం అంటే అన్నాం, కానీ దీనికి తెలిస్తేనే మెలకు తెలియటం గురించి కాదు, ఇప్పుడు మెలకు తెలియటం కూడా కాదు. సబ్జెక్ట్ అర్థమైందండి మీకు వాణి గారు? మీకు మెలకు తెలియటం, ఎరుకు తెలియటం, ఎరుకేమిటో తెలియటం కాదు. మీరు దీనికేగా తెలుస్తుంది, దేనికి తెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎరుకకు తెలుస్తుందని చెప్పినా మీకు అర్థమవుతుంది? నాకు కూడా ఏమో అర్థం కావట్లేదు, చెబుతున్నాను కానీ ఎరుకకు అర్థమవుతుందన్న విషయం నాకు కాదు, మీకు కాదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్నేళ్ళు ప్రయాణం చేస్తే అర్థం కావాలి, అది వదిలిపెట్టండి. ఇప్పుడు దీనికేగా తెలుస్తుంది. సపోజ్ నిద్ర పట్టింది అనుకోండి, దీనికి తెలియట్లేదు కాబట్టి తెలియట్లేదు అంటున్నారు, మొత్తానికి ఎక్కడొచ్చి ఆగుతున్నారు? అదేంటి అక్కడ ఏముంది చెప్పండి ఎదురుగా? అక్కడ దేనికి తెలిసిందో, దేనికి తెలిసిన ఎరుక వదిలిపెట్టండి, ఎరుక తెలిసిందని చెప్పకండి, దీనికేగా తెలియాలి, దీనికి తెలిస్తేనే తెలిసినట్టు కదా. అంటే మనం ఏం చేస్తున్నామంటే దగ్గరికి రావాలి. అంటే దీనికి తెలిసిన తర్వాతనే దేవుడైనా ఏ పనైనా. దీనికి తెలియకపోతే మేము మెడలో నగలు తీసేస్తే, మేము వాచ్ తీసేస్తే దేనికి తెలియాలి? దీనికే తెలియాలి. కొద్దిగా టచ్ అయినట్టు తెలిస్తే వెంటనే అదే. అందుకనే వీరేమంటున్నారంటే అంత అద్భుతంగా చెబుతున్నారు, డాక్టర్ గారు ఫాలో అవుతున్నారా? ఏమంటున్నారంటే ఇదంతా మెటీరియల్ ఆరిజిన్, ఇది మెటీరియల్. ఈ మెటీరియల్కి మ్యాటర్ అంటే, మ్యాటర్ అంటే ఏమిటంటే మెటీరియల్ కాదా? ఆరిజిన్ ఎక్కడుంది? మ్యాటర్లో ఉందా? ఎక్కడుంది ఆరిజిను? ఇక్కడే ఉంది, ఆరిజిన్ కూడా ఇక్కడే ఉంది. వీరేమంటున్నారంటే మనము జపము ధ్యానము ఎందుకు చేస్తాం చెప్పండి? ఏదో కష్టము సుఖం అండి, బాధ భయం వల్ల అండి జపాలు ధ్యానాలు పూజలు పునస్కారాలు. ఎంతమంది ఎక్కడెక్కడ మొన్న ఎర్రవరం వెళ్ళారు, ఇప్పుడు అరుణాచలం మీద పడ్డారు. నిన్న అరుణాచలంలో ఎవరో మోటార్ సైకిల్ గుద్దారు, చంపేసి వెళ్ళిపోయారు. అరుణాచలం గిరిప్రదేశంలోనూ మరి ఎక్కడ ఇది పరిస్థితి. ఇప్పుడు ఎందుకు వెళ్ళారంటే ఏదో కోరిక, ఆరోగ్యం, పిల్లల పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం కలిసి అక్కడ ఫ్లాట్ల బిజినెస్ కాదు, ఇక్కడ ఫ్లాట్లు అయిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. మీ కోపం రావడం ముందు ఇది ఉంటేనే కానీ కోపమైనా తాపమైనా ఎర్ర తల్లి. మీరు ఎంత బాగా చెబుతున్నారో, మీరు సటిల్ పాయింట్, చాలా సటిల్, నిశ్చితంగా, చాలా నిశ్చితంగా తేలిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది దేనికి తెలుస్తుందని ముఖ్యం కాదు, ఎరుకక, దేహాత్మ భావనక, ఏముంది దేహ భావనక, అవన్నీ వదిలిపెట్టండి. మనకి ఎంత కృషి చేస్తే కూడా అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళి ఆ కళను చూడమన్నా, కళను చూస్తున్నా కానీ కళను ఎప్పుడు చూసాం మనం? అందుకని తేలిగ్గా చెబితే మీరు ఏం చెబుతున్నారంటే, పొద్దున్న లేచిన మొదలు దేహంతో పూజలు చేస్తున్నాం, ప్రపంచంలో పనులు చేస్తున్నాం కదా. దీంతోనే అన్నీ చేస్తున్నారు కదా. వారు ఏమంటున్నారంటే ఇది వచ్చాకనేగా ఏదైనా చేస్తున్నారు, ఎరుకొచ్చాక అన్నది వదిలిపెట్టండి. ఇది వచ్చాకనే అది చేస్తున్నారు. సరే దేహం అనుకున్నాం, మనసు అనుకున్నాం, వదిలిపెట్టండి. ఇది వచ్చాకనే అది చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇది వచ్చాక మీకు మీరు తెలిసారండి, ఇదే కదా. ఇది తెలిసాక ఏం చేస్తారు చెప్పండి? ఏదో ఒకటి చేస్తారుగా. అక్కడ భయం ఉందా, భక్తి ఉందా, యోగం ఉందా, జ్ఞానం ఉందా, ఇవన్నీ వదిలిపెట్టండి.
ఇది వచ్చాక ఒక యోగి కూడా ఏదైనా మనతో మాట్లాడాలన్నా ఒక పని చేయాలన్నా ఇది రావాల్సిందే. ఆయన జ్ఞానం అవంతా లోపల ఎరుకు తెలిసిందే, లోపల ఏం చూసారు ఇది వదిలిపెట్టండి. మీకైనా ఆరిజిన్ ఏంటి చెప్పండి, ఇదే అదే యోగికైనా? ఇదే కదా, అర్థమైందా? వీరేమంటున్నారంటే లోపల భయం ఉందా కోరిక ఉందా అది చూడకండి, ఇదే కదా ఆరిజిన్, ఇదే కదా, ఇది వస్తేనే కదా చేస్తున్నారు అని ఇవాటికి చెబుతున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు, వారు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడతారు, వారు వెళ్ళిపోయితరి అని తెలియటం వల్ల మాత్రం ప్రయోజనమే. అటులనే జ్ఞానికి తన ఆత్మసాక్షాత్కారం వలన ఏం ప్రయోజనం లేదంత. అసలు ఈ జ్ఞానే చెబుతారండి ఎవరు? ఇప్పుడు మనకు కూడా వస్తాయండి, జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి. ఏం జ్ఞానం అండి, హాయిగా సంతోషంగా తిన్నామా లేచామా పడుకున్నామా, అది సినిమాలో లాగా ఆయన షిండే గారు అన్నట్టుగా ఏం చెగిపోయినా జ్ఞానం కోసం ఏం చేయక్కల్లా. వీరనేది ఏంటంటే అర్థమైందో అర్థం కాలేదు, ఈ ప్రయత్నం అర్థమైందే, వీరు ఏం చెబుతున్నారు అర్థం. ఈ వ్యక్తి సరే ఏమర్థమైంది చెప్పండి లక్ష్మి గారు, మీకు ఎరుక అర్థమైందా? ఎరుకేమిటి అర్థమైపోయింది ఏంటి? మీరే చెబుతూ తలుగుతున్నారు. ఎరుక అర్థమైపోయిందా మీకు? ఇది అర్థమైందా? ఇది అర్థమైందా మీకు? ఎరుక అర్థమైందా? మరి చెప్పండి, ఉన్నమాట చెప్పండి. మొమ్మ నేను మీ ఆస్తుల్లో అవుతున్నానా? మీ ఎరుక అయితే నాన్న నుంచి కొట్టుకుంటున్నా, ఏమర్థమైంది వచ్చింది పడేది ఎరుక, ఇది ఎరుకుంటున్నాయండి అంతే అంటారు. ఈ పుస్తకాలు అంతే అంటారు, వజ్ఞానాలు అంతే అంటారు. ఇంక కింద అన్నారు అసలు వాతలు పెడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు నిసర్గదత్త మహారాజు ఇప్పటిదాకా మనకి సౌమ్యంగా చెబుతూ వచ్చారు, ఇప్పుడు చంద్రకోలు తీశారు. ఇన్నాళ్ళు మనం ఇప్పుడు ఎన్నాళ్ళు చెబుతున్నాం, ఇప్పటికి 120 చాప్టర్లు అయిపోయినాయి. ఇంతవరకు ఎరుకేమిటో ఏం అర్థం కాలేదు రాజుగారు. ఎరుక అన్నీ తెలుస్తున్నాయి. ఎరుక అన్నీ తెలుసు చెప్పాను నేను, నా దండాలు పడిన అది కాదు. ఇది తెలిసాక అది తెలిసి పోనీ మీ ఎరుకను కూడా ఎప్పుడు తెలుసుకున్నారు చెప్పండి? ఇది వచ్చాక, ఎరుకు వచ్చాక ఇదే, ఇది వచ్చాక అదే. ఫస్ట్ అయితే ఇది రావాలండి మనకి. మనం అజ్ఞానంతోనే మొదలు పెడతాం జ్ఞానాన్ని. జ్ఞానం వైపు నుంచి అజ్ఞానం వద్దు, కానీ అజ్ఞానంతోనే మొదలు. ఇది వచ్చాక ఎరుకు తెలిసిందా? ఇప్పుడు మా ఎరుక ఏంటో మాకు తెలియాలని ఇది వచ్చాక అంటున్నారా, ఎరుక రాగానే అంటున్నారా? ఇదే ఆరిజిన్ అయితే ఇదే, ఒరిజినల్ ఇదే, అందరు కనపడేది ఇదే. చిన్నపిల్లకైనా అమ్మాని వచ్చేది దీన్ని చూసుకొని ఎరుకు చూసి అయితే రావట్లేదు. అసలు ఎరుకు గురించి దానికి ప్రశ్నే లేదు. ఓ చంటిపిల్ల అమ్మాని వచ్చేది ఏమిటి? దానికి మెలకు వచ్చింది, ఏడుపు వచ్చింది. దేహంతోనే ఏదైనా ఏడుపైనా జ్ఞానమైనా మొత్తం ఇదేనండి. వీరేమంటున్నారంటే ఈ గుణమే భౌతికమైన మూలమును, అంటే దేహాత్మ బుద్ధి వలన దీనికి ఆశలు కోరికలు భావోద్వేగములు ఉండును. ఇవన్నీ దీనికే ఆపాదించండి. ఇక మీరు ఎరుక వైపొద్దు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేనికి సంబంధించినవి ఇంతవరకు అర్థం చేసుకోండి. ఎరుకు నిలబెట్టండి. ఇది వచ్చాకనే వచ్చినాయి, ఇది పోయాక ఇంకా మీకు ఇదంతా వద్దు. దీంతోనే ఇవ్వండి. మీరు ధ్యానం చేస్తే దేంతో చేస్తున్నారు చెప్పండి? దీంతోనే. పోనీ ఎవరికన్నా అన్యాయం చేస్తారనుకోండి, దేంతో చేస్తారు? ఇక ఏదన్నా అంటే దీంతోనే కదా. ఏ పని చేసినా, దేవుడు పూలు తీసిన, దేవుడు పూలు పెట్టినా ఇదే, దేవుడి గది ఊడ్చిన, దేవుడి గది తలుపులు వేసిన, అన్నీ ఇది చేయాల్సిందే కదా. వీరు ఏమంటున్నారంటే భజనతో చేస్తారా భక్తితో చేస్తారా అంతా వదిలిపెట్టాడు. ఇది మూల కారణము అని మీకు అర్థమైందా కాలేదు? దేనికైనా ఏది కారణం చెప్పండి, నీకు అర్థమైంది ఏది కారణం? ఇప్పుడు మీరందరూ జగ్గయ్యపేట నుంచి విజయవాడ నుంచి ఎక్కడి నుంచో వచ్చారనుకోండి. పొద్దున్నే మెలకు ఇది తెలిసింది. ఇది తెలిసాక ఏమొస్తుంది? బలిసిపాడు వెళ్ళాలి. రావటం రాకపోవటం వదిలిపెట్టండి. ఇది వచ్చాకనే ఇది. అటు వెళ్ళేవాడు ఎటు వెళ్తారు, ఇటు వెళ్ళేవాడు అటు వెళ్తారు. ఇది ఏదైనా దీనికి తెలియాలి. దీనికి తెలియటం పేరు ఆలోచన. దీనికి తెలియటం పేరు ఆలోచన, కానీ ఆలోచనకి మీరు తెలియటం కాదు. ఫాలో అయ్యారా డాక్టర్ గారు?
సైకాలజీ అంతా అదే. సైక్రాటిస్టులు ట్రీట్ చేసేది దేనికి ట్రీట్ చేస్తారు? బాధకి ట్రీట్ చేస్తారా? సైక్రాటిస్ట్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనం బాధతో పోతాం, తల్లిలో తండ్రి ఏదో ఆస్తో పోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, పిచ్చి పిచ్చిగా చేస్తుంటాం, డబ్బు 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 డబ్బు. బాగున్నప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తాం, పిచ్చి వచ్చాక కూడా ఇంకెక్కువ డబ్బు గురించి ఆలోచిస్తాం అనుకోండి. ఏది వచ్చాక పిచ్చివాడు కూడా దేని గురించి ఆలోచిస్తాడు? ఇది వచ్చాకనేగా. ఇప్పుడు డాక్టర్ గారు దేనికి ట్రీట్ చేస్తాడు? ఎరుకగా దీనికా? సరే, అది ఎంత ఒక ఆవిడ చేయరు. ఓ డాక్టర్ గారి దగ్గర, సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తానంటే, ఇది వచ్చాక వస్తుంది కదా, ఇది తెలియకుండా చేస్తే ఏమవుతుంది? సపోజ్ తెలియకుండా చేస్తే ముందుకు అసలు ఆ వాగుడు ఉండదు కదా. సరే, చిన్నగా కొద్దిగా మత్తు మందు ఇస్తా, లైట్గా సజెషన్స్ ఇస్తా, ఏవో మాత్ర ఇస్తారు, చిన్నగా పడుకుంటాడు. ఆ మత్తులో ఎక్కువ జాస రాదు, ఇది ఉన్నా కానీ పెద్దగా రాదు. ఇది వచ్చాకనే అది వస్తుంది. చిన్నగా ఏమైతుందంటే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అవ్వగానే అది పోతుందండి. ఆ స్పృహలో మరుపు తీసుకొస్తారు అంతే. మరుపు తీసుకొస్తారు, విషయంలో మరుపు తీసుకొస్తారు. పిచ్చివాడికి కూడా పిచ్చి తెలియాలంటే దేహం రావాల్సిందే, మంచివాడికి మంచి తెలియాలంటే దేహం రావాల్సిందే, భక్తుడికి పూజ గుర్తు రావాలంటే ఏదైనా ఇది వస్తే అది వస్తుందండి. మెయిన్ కల్ప్రిట్ ఇదే ఉంది. అందుకని వీరు ఏమంటున్నారంటే, ముందు ఇది బాగా అర్థం చేసుకో. అంటే దీన్ని ఏం చేద్దాం మరి? అప్పుడు చూడండి, రెండవ దాంట్లో తల్లిదండ్రులు చనిపోయేది, మన అమ్మ నాన్న పోయారు, వారు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడతారు? ఏం ఉపయోగపడతారు? ఇప్పుడు మాగాయ పచ్చడి పెట్టండి, ఆ తల్లిని లేపుతున్నారు, అమ్మ పచ్చడి పెట్టమ్మా అంటే అట్టన్నా లేదు, ఆవిడకే ఇష్టం పచ్చడి పెట్టడం, అట్లన్నా అంటే లేస్తుందేమో. ఇంకేమైనా పోయింది కదా, ఏది పోతే పోయిందినండి, ఆ ఊపుతున్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఎరుకపోయిందండి, చచ్చిపోయిందండి, అందుకే తెలియట్లేదండి అంటాం కదా, అదంతా కాదు. ఇప్పుడు ఈ దేహానికి అదేమీ లేదు, ఉపయోగంలో లేదు. వారు వెళ్ళిపోయిద్దరు అని తెలియటం వలన మాత్రం ప్రయోజనమేమి? పోయారని తెలిస్తే ప్రయోజనమేమింది? పోయాక వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు, పోయిందని తెలిసినా ప్రయోజనం లేదు. సైక్రాటిస్టులు అదే ట్రీట్ చేస్తారు. కౌన్సిలింగ్ అంటారు దాన్ని. కౌన్సిలింగ్ అంటే ఒక ఆధ్యాత్మికవేత్త ఒక రకంగా చెబుతాడు, ఒక డాక్టర్ మరోవైపు నుంచి చెప్పుకుంటూ వస్తారు, అంతే. అయిందా? అటులనే జ్ఞానికి తన ఆత్మసాక్షాత్కారము వలన ఏమి ప్రయోజనము లేదు. అటువంటి వివేక విచారణతో ఒకరు చైతన్యమును అధిగమించెదరు. ఏమంటున్నారంటే ఇక్కడ, ఇది ఎందుకు చెబుతున్నారంటే, మనము జపము ధ్యానము ఎందుకు చేసేదము? అది చైతన్యమును సంరక్షించుకోవటమును కాదా? ఏమైనప్పటికీ ఈ గుణమే భౌతికమైన మూలమును కలిగి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారంటే, మీ జ్ఞానమైన, భక్తి అయినా, జీవనమైన దేహంతో పాటు వచ్చే ఆలోచన, దేహంతో పాటు వచ్చే ఆలోచన ఒప్పుకున్నారా కాదా? మీకు ఏ ఆలోచన దీంతో పాటే ఆలోచన వస్తుంది. ఆలోచనతో పాటు ఇది రావట్ల, దీంతో పాటు ఆలోచన వస్తుంది. ఏమో నేను ఫాలో అవుతున్నావా? దీంతో పాటు ఆలోచన వస్తుంది. బాడీ కాన్షియస్ని థాట్ ఫాలో అవుతుంది కదా. నీడని మనం ఫాలో అవుతాము, మనం నీడని ఫాలో అవుతుందా? అవునా? మీకేనంతేనా? ఎవరికైనా నీడ మన్ని ఫాలో అవుతాం, కానీ నీడని మనం ఫాలో అయ్యాం. సపోజ్ నీడని మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, ఎటు వెళ్తారు? అంతే. ఆలోచన దీన్ని ఫాలో అవుతుందా, దీన్ని ఆలోచన ఫాలో అవుతుందా? మామూలు మాటల్లో, ఎంత క్యాజువల్గా, సామాన్యుడి స్థాయిలో దీన్నే ఆలోచన పాటు దీంతో పాటు ఫాలో అవుతుంది. అవునా సదంజన గారు? ఇప్పుడు వారు ఏమంటున్నారంటే, ఎవరికి ఆలోచన వచ్చినా వదిలిపెట్టండి, దీంతో పాటే ఆలోచనతో పాటే ఇది కదా. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే, ఒక జ్ఞానికి జ్ఞానం పెద్ద, అది ఆలోచన ఏం చేస్తారు అంటే, చనిపోయిన వాళ్ళు పోయారు అనుకుంటే లాభం లేదు, వాళ్ళు వచ్చి ఏం చేయలేరు, ఇది ఆలోచనే కదా.
ఆలోచనే కదా. అట్టనే ఇది వచ్చాకనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చాక ఇది వచ్చిందా? ఎవరో నిద్రపోతున్నారు, మీరు వెళ్ళారు, మీరు ఆలోచిస్తున్నారు ఎప్పుడు లేస్తారని. మీ ఆలోచన వాళ్ళు లేపుతుందా? సరే, వాళ్ళు లేచాక ఆలోచన వస్తుంది. ఫాలో అవుతున్నారా? ఇక్కడ వారు ఏమంటున్నారంటే, జపం ధ్యానం ఎందుకు చేస్తున్నారు అంటే, జపం ధ్యానం దేనికోసం అని చూడట్లా, ఎందుకు చేస్తున్నారు అంటే ఇది వచ్చింది కాబట్టి చేస్తున్నారు. ఇది రాకపోతే జపం కానీ ధ్యానం కానీ జీవనం కానీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి మాస్టర్. మీరు ఎందుకు చేస్తున్నారు? జపం కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ అసలు ఇంత మోసాలు కానీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? జపం కానీ అంటే భయం వల్లండి, ఆశల వల్లండి, కోరికల వల్లండి, అది కాదు చెప్పటం. ఇందువల్లండి అది మొన్న జబ్బనే మొదలు పెట్టారు, ఇదే వచ్చాకనే ఇవన్నీ చేస్తున్నారు. ఇది రాకపోతే ఏమండి మేము మోసాలు చేయమండి, కేవలం పూజలే చేస్తాం. ఏదైనా ఎవరు చేయాలన్నా ఒక జ్ఞానైనా భగవాన్ అయినా సాక్షాత్తు పరమాత్మ అయినా ఇదే ప్రాసెస్. ఇది వచ్చాక అది చేయాల్సిందే. కానీ ముందు మెలకు రానండి ఆలోచిద్దామంటారు, కానీ ఆలోచన వస్తే మెలకు వస్తే ఈ గొడవ ఏముందండి? అలా కాదు. కాబట్టి ఇది వచ్చాకనే అన్నీ జరుగుతున్నాయి కదా. ఇంతవరకు మీరు దయచేసి ఇవాళకి ఇది అర్థం చేసుకోండి. ఇంటికి వెళ్ళి చూడండి, లోపల ఆత్మ అంటే ఏంటి, ఎరుకంటే ఏంటి, నేనంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి, అది ఏం చేస్తే వస్తుంది, పవిత్రంగా ఉంటే వస్తుందా, అపవిత్రంగా ఉంటే వస్తుందా, ఇవన్నీ పక్కన పెట్టండి. వ్యవహారిక సత్యాలు వదిలిపెట్టండి. ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటి? దీని వచ్చిన తర్వాత ఇవి వచ్చినాయా, ఇవన్నీ వచ్చాక ఇది వచ్చిందా? ఇది వచ్చాకనే ఏదైనా వస్తుంది. ఇంతవరకు బాగా మీకు అర్థమైపోతే వారనేది అది. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అందువల్లండి అని చెప్పకండి, ఇందువల్లండి అని చూడండి అంటున్నారు. మీరు ఆడమగ ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసింది? దేహం వచ్చాక ఆలోచన వచ్చింది, ఆలోచన వచ్చాక తెలిసింది. చూసారా? ఇప్పుడు మీరందరూ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? ఈ గంటలో మాకు ఆత్మజ్ఞానం కావాలండి, మాకు దైవం కావాలండి అనే వచ్చింది కదా. ఏది ఫస్ట్ వచ్చింది? ఇది వచ్చాకనే ఇది వచ్చిందా, ఇది వచ్చాక అది వచ్చిందా? అది దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ ఎంత అద్భుతమైన పాఠాలు. జ్ఞానికట జ్ఞానము అది ఇంపార్టెంట్ కాదట. ఆయన ఏం చేస్తాడంటే జ్ఞానం కంటే ముందు అసలు అజ్ఞానం ఎందువల్ల వచ్చింది, జ్ఞానమన్న ప్రశ్న అయినా అజ్ఞానమన్న ప్రశ్న అయినా, మీరు భక్తి అయినా మోసమైన సుఖమైన దుఃఖమైన ఏది వచ్చాక వచ్చింది, ముందు చూడండి, తెలుసుకొని తర్వాత తెలుసుకుందాం. జ్ఞానానికి ఇంపార్టెన్స్ కాదు అంటున్నారు ఆయన. ఎవరు? ఎంత అద్భుతమైన సైకాలజీ అండి అది, ఎంత అద్భుతమైన బోధ అది. డాక్టర్ గారు అవునా కాదా? డాక్టర్ గారు ఒకటి పిచ్చి వచ్చింది, ఆస్తులు పోయినాయి, భార్య పోయింది, మొన్న ఎవరో పాపం ఏదో సడన్గా జీతం రాలేదు, ఏదో వచ్చి డిప్రెషన్కి వెళ్ళిపోయి చచ్చిపోదామని 3 అంతస్తులు మేడాడు. చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశారు ఆయన. దాని నుంచి బయటపడటం కష్టమైపోయింది పాపం. చచ్చిపోదామని ఎప్పుడు అనిపించింది? ఆలోచన వచ్చాకనే కదా. ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఇది తెలిసాకే కదా. ఈయన ఏమంటున్నారంటే చచ్చిపోదామని ఎప్పుడు ఆలోచన వచ్చిందంటే, మాకు కరెంటు పోయిన దగ్గర నుంచి అండి, అదేంటో కరెంటు తేపపోతుందండి, అవన్నీ చెప్పమంటారు. ఇది వచ్చాక ఫస్ట్ ఆరిజిన్ చూడు, మ్యాటర్ ఆఫ్ ఆరిజిన్ అంటున్నారండి ఆయన. ఎంత అద్భుతంగా చెబుతున్నారంటే నిసర్గదత్త మహారాజు గారు, డాక్టర్ గారు, ఆయన ఆ చివరి ఫోటో చూడు పై ఇక్కడ మహాజ్ఞాని ఆయన. మీకు అర్థమైందమ్మా? మీరు ఏ వయసులో ఉన్నారు, మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇది ప్రశ్న కాదు. ఇది ఏది వచ్చాక వచ్చిందో చూడమంటున్నా.
మనం ఏం చేసామంటే అది వచ్చాక ఇది వచ్చింది అంటున్నారు. పిచ్చి ఎప్పుడు వచ్చిందంటే డబ్బులు పోయాక వచ్చిందండి. ఏంటో వాళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి అది ఒక రకంగా అంటే అమ్మాయి కాదందట. నిన్న ఎవరో పెద్ద సంబంధం వరకు వచ్చింది హైదరాబాద్. వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదివరకు ఎంక్వైరీ ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఆయన క్రెడిట్ కార్డులు అవన్నీ దీంట్లో వస్తుంటాయి, ఏవో దీంట్లో వస్తాయట. నాకు ఆ టెక్నాలజీ లేదు. అవి చూస్తే ఆ పిల్లాడంతా కూడా మిస్బిహేవియర్, కాండక్ట్ బాగలేదు దాంట్లో. అంటే దాన్ని ఏమంటారు, ఆ క్యారెక్టర్ బాగలేదు, అంత అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. లిస్టు చూస్తే క్యాన్సిల్ చేసుకున్నారు సంబంధం. లేకపోతే ఎక్కడో ఫోటోలు తీసి తోసేస్తారు, అది వేరే విషయం, అది నెక్స్ట్ కండిషన్. అబ్బాయిలు అబ్బోదిబ్బో ఉంటున్నట్ట. నాదేమో పెద్ద ఉద్యోగం అండి, నెలకి ₹1,00,00,000 ప్యాకేజీ, అంతా బాగానే ఉంది. నా కార్డు చూసి నా బిహేవియర్ బాగాలేదన్నారు, ఎకనామికల్ బిహేవియర్ ఆ కాండక్ట్ బాగాలేదని పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందని. పెద్ద సంబంధం. మరి ఇది బాగుండకపోతే ఆ పెళ్లి నచ్చి రేపు మొత్తం పోగొట్టుకున్నారు, వీళ్ళు పెళ్ళి ఏం కావాలి, ఏమవుతుందో. ఏది వచ్చాక ఏది వచ్చిందని మనం ఆలోచిస్తాం. మీరు ఆలోచించండి. మీరు అసలు ఏంటంటే రూట్ కాజ్ ఏంటంటే ఎందుకు ఇంత షాక్ వచ్చింది అంటే మనం ఏం చేస్తాం, వ్యవహారంలో యువతలు చూస్తాం. జ్ఞానం ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ చూడు ఆర్జనం. ఏం డాక్టర్ గారు, మీకు ఆరిజిన్ అంటే దానివల్ల ఏం తెలుస్తుందండి, బాగుంది, దీనివల్ల ఆరోగ్యం బాగు చేస్తాం, రూట్ కాజ్ తెలిసింది కాబట్టి కౌన్సిలింగ్ చేసో, మందు ఇచ్చో, మాకిచ్చో. సరే మీరు అడుగుతున్నారు, మరి అతను ఏం చేశారండి, మందు ఇచ్చే ఇప్పుడు బాగానే ఉన్నారు, ఇప్పుడు దూకమన్నా నేను దూకనండి అంటున్నాను, బాగున్నాడు ఆయన. సరే ఇది వేరు. ఇప్పుడు శ్రీ నిసర్గదత్త మహారాజు సరే ఇది వచ్చాక ఇవన్నీ వచ్చినాయి కదా, తెలిసింది మీకు. మనం ఎట్లా ఆలోచిస్తున్నాం, ఇప్పుడు మీరు పూజలు ఎందుకు చేస్తున్నారంటే భయం వల్ల అండి, అది ఎట్లా భక్తి ఎట్లా అవుతుందండి, అది చెప్పట్ల. ఇది వచ్చాకనే పూజ అయినా, రేపైనా, నిన్నైనా, ఎల్లుండైనా ఇది వచ్చాకనే, కాలమంతా ఇది వచ్చాకనే. థాట్ ఇది వచ్చాక వస్తుంది, కానీ థాట్ వచ్చింది కాబట్టి ఇది వస్తుంది ఏంటి, రాదండి. ఏంటి దీనివల్ల ప్రయోజనం ప్రశ్నించండి. ఇప్పుడు మనకి తెలిసింది ఇది వచ్చాకనే అవన్నీ వస్తున్నాయని తెలిసింది. ఇది వచ్చాకనే అన్నీ వస్తున్నాయి. చివరికి చచ్చిపోదామనుకున్నాడు, తులనే నిద్ర వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, చచ్చిపోవటాన్ని ఏం చేస్తాడు, పోస్ట్ పోన్ చేస్తాడా? కరెక్ట్ చెప్తుంది. చచ్చిపోదామని నిర్ణయానికి వచ్చాడు, ఇంతలో సడన్ నిద్ర వచ్చింది. లేకపోతే డాక్టర్ గారు కృష్ణమోహన్ గారు మందు వేశారు, ఒకటి నిద్ర వచ్చేసింది. ఏం చేస్తాడు ఇప్పుడు, పోస్ట్ పోన్ చేస్తాడా, డ్రాప్ చేసుకుంటాడా? ఏమో తెలియదు, ఇది తెలియదుగా, అది తెలియదు. నాకైతే తెలియదు, మీకేమైనా తెలిస్తే జ్ఞానులు ఎరుక్కి తెలుస్తుంది, కొంచెం కొద్దిగా మెడిటేట్ చేసి చెబుతాను అనకండి. డ్రాప్ చేశాడు, యాక్సెప్ట్ చేశాడు, లైఫ్ని యాక్సెప్ట్, ఇవన్నీ కాదు. మళ్ళీ ఏం చేయాలన్నా, మళ్ళా సూసైడ్ చేసుకోవాలన్నా, అటెంప్ట్ చేయాలన్నా మళ్ళీ ఇది రావాలి. ఇది వస్తే కానీ థాట్ రాదు. ఇప్పుడు ఏం చెప్పలేమంటారు. లేచాకనే నాన్న ఏం చేస్తాడు, ప్రోగ్రెస్ కార్డు చేతిలో ఉంది, నాన్న లేచాక ఉంటుంది పండగ లేవని. పిల్లలు పడుకున్నంతసేపే సైలెన్స్, మీకు లేచాక ఉంటుంది. లేస్తే అంతే విజృంభణే. లేవడం అంటే ఇది వస్తే ఇక అన్నీ వస్తాయి. తెలిసిందే. అయితే ఏమవుతుంది, ఎవరన్నా చెప్పండి. సరే ఇదే కారణం, ఇది వచ్చాకనే అవన్నీ వస్తున్నాయని తెలిసింది కదా, అయితే ఏంటి ఇప్పుడు మీకు ఏమిటి లాభం దానివల్ల? ఒకటి జ్ఞానం రావట్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దేవుడు కనపడట్లేదండి, ఎన్నాళ్ళుగా చేస్తున్నాం, ఇవేం రాలేదు, ఒక ఇంచు రాలేదు, ఒక ఇంచు కూడా ప్రోగ్రెస్ లేదు. వాడికి ఏం ఆస్తుల మీద లేదు, పిల్లల మీద దేని మీద లేదు. ఏమిటో నా జ్ఞానం రావట్లేదండి అని డిప్రెషన్ వచ్చేసింది. ఒకడికేమో ఉద్యోగం రావట్లేదు, ఒకడికేమో పెళ్ళి కావట్లేదు, ఒకడికేమో నవ్వు రావట్లేదు. అదేదో సినిమాలు ఈ మధ్య తీశారు, ఆయనకి నవ్వే రాదు. సూర్య గారితో తీశారు సినిమా, అతనికి నవ్వు రాదు. అమ్మాయి హీరోయిన్ చెబుతున్న అయితే చాలా అందంగా ఉంటావని, అద్దం ముందుకు వెళ్ళి ఇట్లా అంటాడు, అట్లా అంటాడు. అయినా అతనికే అతని నవ్వులాగా అనిపించట్లా, తెలుసు తేడా. నవ్వితే బాగుంటాడని
అది ఒక కథలేండి, చాలా బాగుంది. సరే ఏదన్నా కానీ వీడికి రావట్లేదు, దేవుడు కనపట్లేదు, దేవుడు కనపట్టి ఇదొక గొడవ, వేరే వాడికి ఏదో గొడవ. ఇది వచ్చాక వచ్చింది. ఇప్పుడు మనందరికి కూడా, ఇప్పుడు మనందరం ఒక డెసిషన్కి వచ్చామా? మనం వచ్చాము. ఏంటది? ఇది వచ్చాకనే ఆలోచన వస్తాం. ఒప్పుకున్నారా? మీరు చూడండి, ఒక క్షణం టైం ఇస్తాం మీకు, ఒక నిమిషం ఆలోచన చెప్పండి. ఇది వచ్చాక అది ఎరుకు వచ్చాక ఇది వచ్చింది, అది అయిపోయింది. ఆ పాత పాఠాలు అయిపోయింది. ఇప్పుడు నిసర్గదత్త మహారాజు అల్టిమేట్ లెవెల్లోకి వెళ్తున్నారు. ఇంటి యువతల నుంచి అవతలకు వెళ్తున్నారు. అటు నుంచి ఇటు వచ్చారు. ఏమో మనకేం పెద్ద ఏం ఎరుకుంటున్నారండి, అదే పెద్ద మాకు ఇది తెలుస్తుంది. ఇటు నుంచి చెప్పండి ఏమన్నా అవకాశం ఉంటే చెప్పండి. ఒప్పుకున్నారా? ఇది వచ్చాకనే అన్నీ ఏదైనా మీకు ప్రేమ వచ్చినా, కోపం వచ్చినా, చివరికి డిప్రెషన్ వచ్చినా, ఒకవేళ మ్యాడ్ పిచ్చి వచ్చినా, డాక్టర్ గారు మాధవి గారు ఇది వచ్చాకనే ఏ థాట్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐదర్ ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ మే నాట్ బి కాదు, మేబీ అయిందా? మేబీ ఏప్రిల్ బి, జూన్ బి, అది కాదు, జాన్ బి, అవి కాదు సార్. మేబీ అంటే మే తర్వాత అదేదో సినిమాలో ఒక మేకను తీసుకొస్తాడు రాజేంద్ర ప్రసాద్ గారు, అమ్మాలి దానికి. ఇక్కడ వాడు వచ్చాడు, వాడికి తగ్గ డబ్బులు ఉన్నాయి కానీ ఇది లేదు. వచ్చాక దీంతో నేను నెలల పేర్లు చెప్పిస్తా అంటాడు. అట్లా కొడతాడు. ఏప్రిల్ తర్వాత ఏంటి అని కొడతాడు, మే అంటుంది. అబ్బా భలే చెప్పింది. జూన్ ముందేమిటి అంటాడు, మే అంటాం. అబ్బో మే కరెక్ట్, జూన్ ముందు మే చెప్పింది, ఏప్రిల్ తర్వాత మేనే చెప్పింది, మొత్తానికి మేనే చూడు వాడు ₹1,00,000 ఇచ్చాడు మేకను కొనుక్కొని. ఇక మే తప్పితే రెండో మాటే రావట్లేదు. మే అంటే మేత. సుధంజన్ గారు మీకు అర్థమవుతుందా? సరే ఒక మాట చెప్పాలన్నా అది కూడా కాన్షియస్లోకి రాదు. బాడీ కాన్షియస్ కాదు, కాన్షియస్ కాదు అంతే. బాడీ కాన్షియసే. ప్యూర్ కాన్షియస్, బాడీ కాన్షియస్ ఇన్ని పేర్లు తీసేసి మొత్తం ఈ జీవన వ్యవహారం అంతా బాడీ కాన్షియస్ దగ్గర తీసుకొచ్చి చెప్పారు. ఇప్పుడు మీకు ఇది కారణమని తెలిసింది. ఏమని గారు ఇప్పుడు ఏంటి అయితే ఏంటి? ఇప్పుడు జబ్బు కారణం తెలిసింది, డాక్టర్ గారు మందు ఇచ్చారు. ఏది రూట్ కాజ్కి ఏదో మందు ఇచ్చారు, డిప్రెషన్ తగ్గడానికి, పిచ్చి తగ్గడానికి. అది వదిలిపెట్టండి. మనకి బాధ ఉంది, నాకు జ్ఞానం రావట్లేదన్న బాధ ఉంది, నాకు ఎరుగు తెలియట్లేదన్న బాధ ఉంది, నాకు దైవం తెలియట్లేదన్న బాధ ఉంది, నాకు జ్ఞానం రావట్లేదన్న బాధ ఉంది. ఇంకా ఏం బాధలు లేవు, పిచ్చి కూడా లేదు. మనకి ఇంట్లో అదేం పిచ్చిరా వాడు, జ్ఞానం ఆశ్రమాల చుట్టూ అది గురుధామంకి వెళ్తాడు, మాట్లాడితే మీకు పిచ్చా, ఇళ్ళలో అంటూనే ఉంటారే బహుశా మిమ్మల్ని, పిచ్చా మీకు ఆనబలిసిపాటు గురుధామంకి వెళ్తారు. ఆ పిచ్చే ఇది కూడా. మేబీ ఏది వచ్చాక వచ్చింది, ఇది వచ్చాక వచ్చింది, తెలిసిందా? ఇప్పుడు మన బాధ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్పండి, ఇప్పుడు మన బాధ ఏంటి, దేని గురించి? కొన్ని ఇది వింటే మీకు ఏమైనా ఆస్తులు కలిసి వస్తాయా, కొన్ని ఆరోగ్యాలు బాగుంటాయా, పెళ్ళిళ్ళు అవుతాయి? చాలామంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, అయితే అవ్వచ్చు, కాకపోతే కావచ్చు. పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, అయితే పుట్టితే పుట్టు. ఇది విన్నాం కాబట్టి పుట్టొచ్చు. ఇది వింటే అని పుట్టరండి. ఏదైనా మందులు వాడతారు. డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, న్యూరో ప్రాబ్లం, మాధవ్ గారు గైనకాలజిస్ట్, వాళ్ళు ఏదైనా ఇస్తారు, అది వేరే విషయం, అది బయట వ్యవహారం. ఇది వినటం వల్ల మీకేం వస్తుంది? దేనికి వింటున్నారు? ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఏమిటి మీ బాధ ఏంటి? ప్లీజ్ దయచేసి చెప్పండి. అడుగుతున్నారండి, నేను కాదు, నిసర్గదత్త మహారాజు అంటున్నా. జ్ఞాని వైపు నుంచి అడుగుతున్నారు, అంతే కాదు, జ్ఞాని వైపు నుంచి అడుగుతున్నారు. అసలు మీ బాధ ఏంటి? అసలు వాట్ ఈజ్ యర్ ప్రాబ్లం? కొంతమంది తెలుగులో అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో రాకపోయినా అడుగుతాం. అసలు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? టెల్ మీ. అసలు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? పీస్ ఆఫ్ మైండ్. సరే, వచ్చిందా? ఎన్నాళ్ళ నుంచి వింటున్నారు? వచ్చిందా మీకు ఏమన్నా పీస్ ఆఫ్ మైండ్? వింటున్నారుగా చాలా కాలంగా. 96 నుంచి మొదలైంది కార్యక్రమం.
ఈ వ్యక్తితో. పోనీ మీకు ఎరుక తెలియాలి, ఏమన్నా తెలిసిందా? ఆ పాప 4 వారాల నుంచి వచ్చింది. నేను చెబుతూనే ఉన్నా, మీరు అందరు వింటూనే ఉన్నారు. మీరు ఆ పాప అంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు. ఆ పాపకు ఇప్పుడు అర్థమైంది, బాగా అర్థమైంది, చాలా క్లియర్గా ఉంది. నిజం చెబుతున్నా, షీఈ్ వెరీ క్లియర్. సరే, మీకు ఎరుక అర్థమైందా? మీకేం కావాలి ఇది వినటం వల్ల? మీకు ఎరుక కావాలి. ఇక మిగిలిన ప్రయోజనాలు అయితే బహుశా పిల్లలు పుట్టడం, పెళ్ళిళ్ళు అవ్వటం, జబ్బులు తగ్గటం, జ్ఞానం రావటం వస్తుందని నేనైతే అనుకో. ఏముంది ఇప్పుడు మీకు బాధ? ఉందా బాధ? రియల్ ప్రాబ్లం ఏంటి? ఓ పెయిన్. ప్లెజర్ అయితే కాదు. సరే, ప్రసాదాలు తింటాం, వెళ్ళిపోతాం, ఒక అరగంట అయిపోతుంది, అది ప్లెజరే కోర్స్. ఈ సమస్యలు ఏమైనా తీరుతాయా? మనకున్న సమస్య ఏమైనా తీరుతుందా? ఏ నిధి, శ్రీనిధి, నువ్వు చెప్పు. నాది వినటం వల్ల నువ్వు పరీక్ష పాస్ అవుతావా? డిగ్రీ వస్తుంది, ఇది వినటం వల్ల. ఎరుకైతే గురించి వింటే ఎరుకైతే తెలియలేదు, జ్ఞానం గురించి వినటం వల్ల జ్ఞానం అయితే రాలేదు. పోనీ లౌకిక ఫలాలు ఏమైనా వస్తాయంటే రావు. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? ఎన్ని ఏళ్లలో ఫ్రమ్ ద బిగినింగ్, డే 1 నుంచి 96 నుంచి ఇప్పటికి మనకేం మిగిలింది? స్టిల్ రిమైనింగ్ అజ్ఞానమే. అంటే ఇంకా తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది, ఇంకా వినగా రేపు తెలుస్తుంది, రేపు ఎల్లుండి తెలుస్తుంది, బహుశా మేబీ నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది కదా. వెయిటింగ్ ఉంది. కానీ స్టిల్ పెయిన్ ఈజ్ దేర్. బాధ లేదా మీకు? లేకపోతే రాకండి. బాధ లేని వాళ్ళు ఎక్కడికి ఎందుకు రావు? ఉంది కాబట్టి ఉందని ఒప్పుకోండి. మీకు బాధ లేకపోతే లేదనుకోండి, ఎందుకు వెంటనే మీకు లౌకిక ఫలాలు అయితే డెఫినెట్గా రావు. ఇక్కడికి రావటం వల్ల గురువు గారు ఇస్తారు, అది వేరు విషయం. అక్కడ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు, అది వేరు విషయం. మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, ప్రసాదాలు పెడతారు, అది వేరు విషయం. అది లౌకిక విషయం, వ్యవహారికం. ఈ ఎరుక గురించి, జ్ఞానం గురించి వినటం వల్ల మీకైతే ఏమీ రాదు. షూర్? ఆర్ యూ షూర్? కాదా? అవునా? తల్లో ఇటు 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 అటు ఇటు ఉంటుంది, ఏమో డైరెక్షన్ లేదా? ఈ ప్రశ్న వేశారంటే మీకు ఏముంది చెప్పండి? చివరిగా ఏం మిగిలింది ఎన్నాళ్ళగా? పోనీకి ముందు కూడా ఒక పెయిన్ ఉంది కదా. ఎప్పుడు వచ్చిందండి? ఇది వచ్చాకనే, అంతే. ఇది అర్థమైతే పోతుంది. ఇది ఇవాళ బహుశా అర్థమైందేమో. బహుశా మాస్టర్ మీకు అర్థమైంది. ఏరా తల్లి నీకు అర్థమైందా? స్టూడెంట్స్కి అట్లీస్ట్ ఇప్పుడు మీకు బాధ ఉంది కదా, ఇన్నాళ్ళైనా ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చాకే ఇది వచ్చింది. ఫైనల్గా ఏది వచ్చినా అంటే బాధ దేనికి సంబంధించింది? నెక్స్ట్ ప్రశ్న, దేనికి సంబంధించింది? ఇది వస్తేనే అది వచ్చింది. జ్ఞానం గురించి కాదు, అజ్ఞానం గురించి కాదు, జీవనం గురించి కాదు, దేని గురించో కారణం కాదు. అందులో నిస్వార్థాల గురించి కాదు ప్రశ్న. ప్రశ్న ఏమిటి? బాధ. బాధ ఎందుకు వచ్చిందంటే ఇది వచ్చాక వచ్చింది, ఇది వస్తేనే వస్తుంది, ఇది ఉన్నంతసేపు ఉంటుంది. ఇది క్లియర్. ఇది క్లియర్ అయింది కదా. ఇది క్లియర్ అయినప్పుడు బాధ దీనివల్లే కాబట్టి, దేనివల్ల? ఇది వచ్చాకనేగా. దేనివల్ల? అర్థమైందే, దీనివల్లనే. బాధ దీనివల్లనే అర్థమైంది కదా. కాకపోతే ఇది తెలియకపోతే ఉందా? అట్లాంటి స్థితి ఉందా మనకి? అట్లాంటి స్థితి ఉందా మనకి? లేదా? అయ్యో, రాత్రి 6 గంటల అంతా అదే పని చేసి వచ్చారుగా. ఇది వస్తేనే ఈ బాధ. దేనికి సంబంధించిన బాధ? సరే, లౌకిక విషయాలు, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఏదో సంసార బాధలు ఉన్నాయి, ఆ బాధ సరే, అది యాక్సెప్టబుల్. సరే, ఈ బాధ దేనికి సంబంధించిన, అది దీనికి సంబంధించి వదిలిపెట్టండి. అది ఎట్లా ఉంది, దానికి డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, అది వేరే విషయం. అని ఈ బాధ దీని గురించి వచ్చింది కదా, దీనికి సంబంధించింది కదా. బాధ దీనికి సంబంధించింది, ఇది ఉన్నప్పుడేదో అన్న విషయం మీకు రూఢిగా బలపడినట్టుగా అర్థమైపోతే బాధ ఉండదు అని చెబుతున్నారు ఆయన శ్రీ నిసర్గదత్త మహారాజు. ఈ బాధ మీకు ఇది ఉన్నంతసేపే ఉంది, ఇది లేనప్పుడు ఆత్మ తెలిస్తే పోతుంది కాదు, ఇది లేకపోతే పోతుంది అంతే. మీకు జ్ఞానం వచ్చి రాత్రిపూట నిద్రలో పోతూనే ఉంది కదా బాధ. జ్ఞానం వచ్చిపోయిందా ఏమిటి? జ్ఞానం వచ్చాక పోతుందా ఏంటి? జ్ఞానంతో సంబంధం లేని విషయం. జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న అయినా, అజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న అయినా, మెడిటేషన్కి సంబంధించిన ప్రశ్న అయినా ఇది వస్తేనే వస్తుంది. ఇప్పుడు బాధ ఉంది కాబట్టి
వారు అడిగే మాటలో బాధ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను బాధపడుతున్నా, ఇది వచ్చాకనే వచ్చింది. ఇది లేకపోతే, ఇది తెలియకపోతే, ఇది వచ్చాక బాధ వచ్చిందిగా దేనికైనా. ఇవి తెలియకపోతే అని దేంతో అంటున్నారు? ఇది తెలియకపోతే మీకు బాధ ఉంటుందా? ఏ నిధి ఉంటుందా? ఉండదుగా. ఇది తెలియకపోతే అని తెలిసి అంటున్నారా? దేంతో అంటున్నారు? దీంతోనే అంటున్నాం. అది తెలిసిందే. పోనీ నెక్స్ట్ స్టెప్, బాధ ఉంచుకొనే ఇది పోతే బాధ పోతుందని బాధతోనే అంటున్నారు, అయినా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల చూడండి, డీప్గా చూడండి, నెక్స్ట్ స్టెప్ మీకు అర్థమవుతుంది. దయచేసి దీన్ని సెకండ్ పర్సన్ చేసి ఆబ్జెక్ట్ చేసి చూడండి. డాక్టర్ గారు అర్థమవుతుందా? మీరు ఏమంటున్నారు? దీనివల్లే బాధ వచ్చిందండి, మాకు జ్ఞానం రావట్లేనా, ఎరుకు తెలియట్లేనా, బాధ ఉందండి అని అంటున్నారు. దీంతోనేగా అంటున్నారు, ఇది వచ్చాకనే అంటున్నారుగా, బాధతోనే అంటున్నారుగా. దేని గురించి బాధతో అంటున్నారు? ఇది ఉండగానేగా. కాకపోతే పోదండి, ఇది ఉండగా అర్థమైతే పోదు. నెక్స్ట్ స్టెప్లో మీరు అర్థం చేసుకో. ఇది ముందు మీకు దేనివల్ల ఉందా? స్వార్థం వల్ల అండి, మీరు మంచివాడు కాదు, మీరు ఎప్పటికీ మారరు, మీకు లౌకిక ఇష్టాలే ఇష్టం, డబ్బు మీదనే ఇష్టం మీకు, ఇది చెప్పితే అన్నాళ్ళైనా రాదండి జ్ఞానం. అది అంతే, అది గురించిగా. ఇది వచ్చాకనే అదైనా వస్తుంది. చివరికి మీకు జ్ఞానం గురించి బాధ, ఎరుకు గురించి బాధ కూడా ఇది వచ్చాకనే వస్తుంది. మీరేమంటున్నారంటే, మీరు ఎరుకు గురించి బాధపడకండి, ఎరిగిన దానివల్ల ఈ బాధ వస్తుంది. ఏది ఎరిగితే ఈ బాధ వస్తుందంటే ఇది వచ్చాకనే వచ్చింది అని అర్థమైన తర్వాత ఏం ఫుల్ స్టాప్ పడుతుందో లేదో మీరు కొద్దిగా ఇంటికి వెళ్ళి కూడా దీంతోనే చూడాలి. ఎందుకంటే అట్లా మీరు ఎన్నాళ్ళైనా ఈ రోగంతో అదేదో డాక్టర్ గారు చెప్పిన జోకులాగా షుగర్ వస్తుంది, రోజు ఇంటి మీదంటే ఆఫీస్కి వెళ్ళి బయట స్వీట్ షాప్ దగ్గర తింటానండి, స్వీట్స్ తింటున్నానండి అంటే, అది అట్టా పోవద్దు, నువ్వు ఆ షాప్ వైపు వెళ్ళొద్దు అన్నాడు. అక్కడ తింటే నీకు షుగర్ వస్తుంది అన్నాడు. అయ్యో మాకు తెలియలేదు డాక్టర్ గారు అన్నాడు. మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు, HbA1c చూస్తే అప్పుడేమో పోయినసారి 7.5 కొద్దిగా కంట్రోల్ ఉంది, పూర్ కంట్రోల్, ఈసారి 11.5 ఉంది. మరీ అసహ్యంగా ఉంది కంట్రోల్, HbA1c. ఏమిటి అన్నాడు. ఏం లేదు డాక్టర్ గారు, ఇంటికి తెప్పించుకొని తింటున్నాను, షాప్ దగ్గర తింటున్నా. మీరు ఎక్కడ తింటున్నారని కాదు, మీరు దీంతో ఉండగా బాధ పోగొట్టుకోవాలన్నా, జ్ఞానం తెచ్చుకోవాలన్నా సాధ్యం కాదు. అపత్యం చేస్తూ జబ్బు తగ్గాలనుకోవటం అంత మూర్ఖత్వం. ఈ స్పృహతో ఇది ఉండగా అర్థం కాదు. మరి ఇది ఎట్లా పోతుందండి? మరి ఇది ఉండగానే ఆలోచిస్తాం కదా, ఇది లేకుండా ఎట్లా ఆలోచిస్తాం? ఆలోచన వచ్చేదే దీనివల్ల అయినప్పుడు ఇది లేకుండా ఆలోచించడం కుదురుతుందా? కుదరదు. ఇది లేకుండా ఆలోచించడం కుదరదు. కాబట్టి ఏం చేయాలంటే, ఇది లేనప్పుడు ఆలోచనలో ఎలా ఉంటుందో చూడండి అని ఆలోచించండి అంటున్నారు ఆయన. ఎట్లా? ఇది లేనప్పుడు ఎప్పుడు ఉంటుంది? నిద్రలో ఇది లేనప్పుడు ఉంటుంది. అప్పుడు ఎట్లుంటుంది? అది చూడండి అప్పుడు ఎట్లుంటుందో. ఇది ఉండగానే అది ఆలోచిస్తే ఇది పోతుంది అంటున్నారు ఆయన. శ్రీ నిసర్గదత్త మహారాజు. ఒకసారి అర్థమైంది అనుకుంటా. అంటే ఊరికే ఎరుకు తెలియట్లేదు, చైతన్యం తెలియట్లేదండి అన్నాళ్ళైనా ఏమంటే మేము మారట్లేదండి. అయినా ఎంతమంది మహనీయులు వచ్చారు, గురువులు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, అయినా దేశం లోకం ఎట్టనే ఉంది. అది అలానే ఉంటుంది. ఇది ఉంటే అటు వాళ్ళు అట్లానే ఉంటారు. తపస్సు చేసుకునే వాళ్ళు, యోగులు, హిమాలయాల్లో ఉండేవాళ్ళు అట్లనే ఉంటారు, ఇక్కడ సమాజంలో ఉండేవాళ్ళు ఇట్టనే ఉంటున్నారు, ఇదే ఎక్కడెక్కడెక్కడో ఉండేవాళ్ళు ఎట్లనో ఉంటారు. ఇది ఇంతే, దీంతో ఉండేది ఇంతే. కానీ ఇది లేని క్షణంలో ఇప్పుడు మనం ఆలోచన ఉంటుందండి. ఆలోచన అంటే ఏంటంటే,
ఒకటే ఆలోచన. ఇప్పుడు మీరు ఇవాళ ఇంటికి వెళ్ళగానే అందరు మామిడికాయ పప్పు తింటారా? తింటారా? తింటే తినొచ్చు, ఉంటే ఉండవచ్చు, అందరి ఇళ్ళలో ఉండకపోయినా ఉండవచ్చు కదా. మరి నిన్న తిన్నారా? నిన్న తినలేదుగా. సరే, ఇవాళ మీకు కోరిక వచ్చింది, తినాలనే కోరిక వచ్చింది. ఏమొస్తుంది తినలేకపోతే? బాధ వస్తుందిగా. అంటే తినకపోతే బాధ వస్తుందా రాదా? ఏమ్మా, తినకపోతే బాధ వస్తుందా రాదా? వస్తుంది కదా. మరి నిన్న తినలేదుగా, బాధ రాలేదే, కోరిక రాలేదు కాబట్టి. అది మరి బాధ తినకపోవటానికి సంబంధించిందా, కోరిక సంబంధించిందా? సింపుల్ అంతే. వీరేముంటుంది, ఇది అర్థం అవటానికి మీకు ఇది ఉండగా అర్థమైందా, ఇది లేకుండా అర్థమైందా? అంటే ఇది ఉన్నా కూడా పర్లేదు, అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్ అండర్స్టాండింగ్. ఇది అడ్డు కాదు. ఇది ఉండగా మంచి ఆలోచన రాదా, అర్థం కాదంటే అర్థం అవుతుంది, కానీ థింకింగ్ ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్ థింకింగ్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అది శ్రీ నిసర్గదత్త మహారాజు ఇట్లా దీంతో పెట్టి యువతలకు వచ్చి చూస్తే కాదు, అది లేనప్పుడు కూడా వెళ్ళొచ్చు, ఉండి కూడా లేకుండా ఆలోచించవచ్చు, లేకుండా కూడా ఉన్నట్టుగా కూడా ఆలోచించవచ్చు. రెండు సాధ్యమే, సాధ్యాలు ఉన్నాయి. కొంత ఇవాళ బోధ ఇంకా ఆయన కత్తి తీశారు. నిసర్గదత్త మహారాజు జ్ఞానఖడ్గాన్ని చేశారు. మరి ఇక ముందు ఎలా సాగుతుందో చూద్దాం. ఒక మాట చెబుతా. ఇప్పుడు మనందరికీ ఏం మిగిలింది చెప్పండి? ఇది వింటున్నంతసేపు, ఈ గంట రోజు అనేక కాలాలుగా వింటున్నాం. మనందరికీ ఎరుక తెలియట్లేదండి, మాకు చైతన్యం తెలియట్లేదండి, ఆత్మజ్ఞానం రావడం. బాధ ఉందా లేదా చెప్పండి? మీకు ఉందా? అనిత గారు మీకు లేదా? మొహమాట పడకండి. ఉందా? దర్శన గారు మీకుందా? లేదా? బాధ లేదా? మీరేనేమండి. సరే, బాధ నాకుంది కాబట్టి బాధ ఉంది కదా, ఉందా? ఇది వింటున్నంతసేపు ఉందా? బయటికి వెళ్ళాక కూడా ఉందా? బయటికి వెళ్ళాక కూడా ఇదే బాధ కంటిన్యూ అవుతుందా మీకు? ఈ ఆలోచన, ఈ కోరిక వచ్చినప్పుడు బాధ వస్తుంది, ఇది రాకపోతే బాధ రావట్లేదు. మీకు ఇది అర్థమైందా? కనీసం ఇంటికి వెళ్ళి పనుల్లో పడితే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే ఈ బాధ అయితే రావట్లే. ఇది ఉన్నప్పుడు, ఈ కోరిక వచ్చినప్పుడు మీకు బాధ వస్తుంది. ఇది వచ్చినప్పుడు రావట్లే. ఇది మీకు ఇంటికి పోయినా ఉంటుంది, గుడికి పోయినా ఉంటుంది, ఎటు పోయినా ఉంటుంది. ఇది సరే. ఈ కోరిక వచ్చినప్పుడు మాత్రము, ఈ ఆలోచన వచ్చిన మాత్రం, ఎప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఎరుకను చూద్దామని వస్తుంది. అంటే ఎవరికి ఆలోచన వచ్చినప్పుడు ఎరుకను చూస్తారా? మరి ఆలోచన అంతా చేసేది ఏంటి? ఎరుక కాదేంటి? అది వదిలిపెట్టండి. మీ బాధ ఎట్లా పోతుంది అంటే, ఈ కాసేపు వచ్చే బాధ కాదు, ఈ ఆలోచన లేకపోతే మీకు బాధ రావట్లే. ఇంటికి వెళ్ళాక ఇది వస్తే వస్తుంది. అంటే బాధ దీనివల్ల కాదు, దీనివల్ల మీరు ఆలోచించండి. ఇది రాగానే అది వస్తుంది, అది రాగానే అది వస్తుంది. చిన్నగా వెనక్కి రండి, జ్ఞానం వస్తుంది. మీ అందరికీ అనేక నమస్కారాలు. థ్యాంక్ యూ.